భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓసీ విస్తరణ కోసం పిసా గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు సమాచారం లేకుండా ఎలా గ్రామ సభ నిర్వహిస్తారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామ సభను బహిష్కరిస్తున్నామని ఆందోళన చేసిన గిరిజన రైతులు సింగరేణి ఓసీ విస్తరణకు మేము వ్యతిరేకం కాదని, మాకు పర్మనెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని, లేదంటే ప్రాణత్యాగానికైనా సిద్ధమని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమని వివరణ కోరగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారికి చెందాల్సిన హక్కులు అన్ని కల్పిస్తామన్నారు. ఇప్పటికే మెజార్టీ ప్రజలు గ్రామ సభకు ఆమోదం తెలిపారని, త్వరలోనే సర్వే మొదలు పెడతామని తెలిపారు. మాకు కావాలి, ఇట్లా అడగాలి, మంచిగా రండి. దానికి తీసుకుంది కదా, రండి రండి రండి. ఇల్లీగల్ గా చేసేది అధికారులు. భూసేకరణ చట్టం ప్రకారం మనకి సెకండ్ షెడ్యూల్లో 3 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి వన్ టైం సెటిల్మెంట్ 5.5 లక్షలు తీసుకోవడం, రెండవది ట్రైబ్స్కి అయితే 3,000 రూపాయలు నెలకు చొప్పున, నాన్ ట్రైబ్స్కి అయితే 2,500 రూపాయలు నెలకు చొప్పున 20 సంవత్సరాలు చెల్లించాలని, మూడవ పద్ధతి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి శిక్షణ కల్పించి ఈ ప్రాజెక్టు ద్వారా ఏర్పడేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలలో ఉద్యోగ కల్పన చేయాలి అనేది చట్టం చెప్తుంది. ఆ చట్ట ప్రకారము ఈ మూడింటికి మేము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే R&R ప్యాకేజ్ కావాలో R&R ప్యాకేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం వారు కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. తప్పకుండా సింగరేణిలో ఏర్పడేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ లూజర్స్కి, భూ నిర్వాసితులకి ప్రాధాన్యత ఇచ్చి వారినే ముందుగా ఈ ఉద్యోగాలు ఏవైతే ఏర్పడతాయో వాటిల్లో నియమించడానికి కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఇది అక్రమంగా జరిగిన గ్రామ సభను రద్దు చేయాలి. మళ్ళా ఆదివాసీల సమ్మతితోటి మళ్ళీ గ్రామ సభ పెట్టి భూసేకరణ చట్టం 2013 ప్రకారం ఏదైతే 2 షెడ్యూల్ ఉందో పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తే తప్ప మేము మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము. ఇదే విషయాన్ని మేము రాతపూర్వకంగా గ్రామ సభలో కూడా మా యొక్క అభ్యంతరాలను తెలిపినాం. కానీ అవేమి పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారీతం వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి మేము కోర్టుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లని చెప్పి అక్రమంగా మా భూముల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా అట్రాసిటీ కేసులు పెడతాం. మేము చట్టపరంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగం ఆదివాసీలందరికీ, ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో భూములు కోల్పోయే ట్రైబల్స్ అందరికీ సింగరేణిలో పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే తప్ప భూములు ఇచ్చే ప్రసక్తి అయితే లేదు.